గోడకి కళ్ళ ఏమంటున్నారు? కళ ఏమైనా కన్నారా? లేదు, నా కళ్ళతో చూసేదే చెప్తున్నాను. అంత పెద్ద కోడలో బ్రహ్మాండమైన కళ్ళు. ఇప్పుడు తలుచుకున్నా కూడా ఒళ్ళంతా జలధరిస్తోంది. నా కూతురికి దైవశక్తి ఉందని నువ్వు చెప్పినప్పుడు నేను నమ్మలేదు. కానీ ఇప్పుడు ఆ కళ్ళని చూసి అందరం ఉనికిపోయామనుకోండి, బాణామతి చేసేరేమోనని భయపడి చూస్తున్నాం. మీరు కూడా ఏ కాశ్మోరానో ఏ పిల్లదయ్యనో వాటి మీద ప్రయోగించండి. నా శక్తికి ఎదురు శక్త. వెంటనే ఆ పాపను చంపేయండి. మిగతాది నేను చూసుకుంటాను. మిగతాది అంటే శవాన్ని పూడ్చడం అదేను. నోర్మై, నా కూతురికి ఏదో దైవశక్తి ఉందని నువ్వే చెప్పావు కదా, మరి తను ఎలా చంపడం? పాపని చంపేస్తే శక్తి నశించిపోతుంది. అలా అయితే అందుకు రేపే ముహూర్తం పెడతాను. నాయుడు, చెంపలు వాచిపోగలవు, ఎందుకలా లెంపలేసుకుంటున్నావు? నేను గనకనే లెంపలేసుకుంటున్నాను. ఇదే ఇంకెవరైనా అయ్యుంటే కాళ్ళ మీద పడి ఈవిడ చుట్టూ అంగ ప్రదక్షిణమే చేసుండేవారు. పసుపు చీర, అమ్మోరు బొట్టు, అర్రే చేతుకో నిప్పులు చెట్టి వేప మండలు ఇచ్చుంటే ఇక గ్రూప్ డాన్సే. అమ్మ ఓ శక్తి ఓహో అంకాళ తల్లి అని పాడుండేవారు. కానీ నువ్వు చెప్పింది మాత్రం కరెక్టేనయ్యా. వరల్డ్ లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, ఏ కంట్రీ వాడైనా దేవుడు ముందు డాన్స్ ఆడతారా? మన వాళ్ళు మాత్రమేనయ్యా. దేవుడు పూర్ణ ఆడతారు, దెయ్యం పట్టిన ఆడతారు. అది మాత్రమేనా? దండం పెట్టి ఆడతాడు, మందు కొట్టి ఆడతాడు. అలాగే సిస్టర్, ఈ గెటప్ ఎందుకు? ఇదంతా ఓ సెటప్లే. భైరవమూర్తి ఏమన్నాడు? ఆ పిల్ల రాక్షసిని చంపమన్నాడుగా. అమ్మోర్లా మాట్లాడేదాన్ని వాళ్ళమ్మతోనే చంపిస్తాను. ఎలా? రాజేశ్వరి, మీరా? ఇది వేషం కాదమ్మా. జొన్నవాడ కామాక్షమ్మకి మొక్కుకున్నాను. ఇది అంకాళమ్మ గుళ్ళో ఇచ్చిన ప్రసాదం. తీసుకువెళ్ళి నీ చేత్తనే మన కామాక్షికి ఇవ్వు. ఇవ్వండి. ఇదిగమ్మా అంకాళమ్మ తల్లి గుడి ప్రసాదం. ఓ, అంకాళమ్మ తల్లి అంబలా? ఏమిటలా చూస్తున్నావు? ఇది తాగమ్మా. తొందరపడొద్దు. అయ్యో, ఏమిటమ్మా ఇది? అమ్మల్లో ఇలా వేపాకులు వేశావు. అంబలిలో వేపాకు వేయడం మంచిది. ఆ విషయం నీకు తెలీదా? అది నిజమే, కానీ ఎక్కువ వేసావే, చేదవుతుంది. ఈ ఆకు చేదాకే, కానీ ఇప్పుడు ఇది చేదుని హరించే ఆకు. అయ్యో, ఏంటమ్మా ఇది? వేపాకు నీల రంగుకు మారింది. ఇది చేదుని పీల్చేసింది. ఇప్పుడివ్వు, తాగుతాను. అంబల్లో విషం కల్పించి కాలు మీద కాలేసి కూర్చున్నారు. నేను టెన్షన్ పడిపోతున్నాను. అవును, చచ్చిన సౌండ్ రాలేదేంటి? నాయుడు, చచ్చాక సౌండ్ ఎలా వస్తుందయ్యా? చచ్చాక సౌండ్ రాదు సరే, కానీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏడ్చి గోల పెడతారు కదా, ఆ సౌండ్ రాలేదేమిటా అని. అదిగో వస్తుంది. డెడ్ బాడీయా? కాదు, కామాక్షి. విషం లోపలికి వెళ్తే లెగ్స్ వీక్ అవుతాయి అంటారు. ఇదేంటి లెఫ్ట్ సైడ్ కొట్టుకుంటూ వస్తుంది? అంకాళమ్మ అంబలి చాలా చాలా రుచిగా ఉంది. విషం కలిపేమే. ఆ విషం ఏమైందా అని ఆలోచిస్తున్నారా? ఆ విషయాన్ని వేపాకు పీల్చేసింది. ఈ రాక్షసుల్ని ఆ అంకాళమ్మే చూసుకుంటుంది. విషం ఇచ్చిన ఆ పాప చావలేదా? విషమేమిటండి? అవసరమైతే అనకొండని ఆడంబామును కూడా మింగేసేలా ఉందా పిల్ల? అది పిల్ల కాదు, రాక్షసి. పార్ట్నర్,
లాజిక్ గా పాపని చంపలేం, నీ మ్యాజిక్ వల్లే చంపగలం. దిగులు పడకు. శత్రు సంహార యాగం చేసి నీ కూతుర్ని అంతం చేస్తాను. ఏమండి ఆ యాగానికి ఏం ఇవ్వాలి? ఆ నలబలు ఇవ్వాలట. ఓహో, నిన్నివ్వనా? ఏమో మీ తమ్ముడు. నమస్కారం. ఎవరు బాబు నువ్వు కోటు సూటు వేసుకొని కూర్చున్నావు? బెజవాడ కలెక్టర్ని. వెకేషన్ కని ఈ లొకేషన్కి వచ్చాను. ఇతను అడిగితే కరెక్ట్ గా చెప్పేలా ఉన్నాడు. ఏమండి ఇక్కడ బీరువా ఏమన్నా దొరుకుతుందా? నీకు ఎలాంటి బీరువా కావాలి? ఎనభ బీరువాయే. అక్కడ ఒకరిని అడిగాను సార్, 1500 చెప్తున్నాడు. వీడు టమాయికులా ఉన్నాడే. వాడెవడో మోసగాళ్ళ ఉన్నాడు. గవర్నమెంట్ బీరువా 150 రూపాయలకే దొరుకుతుంది. ఏంటి గవర్నమెంట్ బీరువా 150 రూపాయలా? కాకుంటే నట్లు బోల్ట్ ఓడదీయాలి, కాస్త ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. ఇంత చీప్ గా దొరుకుతున్నప్పుడు నట్లు బోల్టు నేనే ఓడ తీసుకుంటాను. కాస్త వచ్చి మీరు ఇప్పించండి సార్. నేనా? సార్ మీకు కావాలంటే కమిషన్ ఏదైనా ఇచ్చుకుంటాను. చచ్చా, అదేం వద్దయ్యా, తర్వాత విచారణ కమిషన్ అది ఇది అంటారు. పద వెళ్దాం. చూసారా, ఇదే గవర్నమెంట్ బీరువా. సార్ పెద్దగా ఉంది, చాలా బాగా ఉంది సార్. అవును, డబుల్ డోర్లు ఉన్నాయి కదా. 10వ నెంబర్ నా లక్కీ నెంబర్ సార్. అలాగా? సార్ తెరిచి చూడచ్చా? గవర్నమెంట్ ప్రాపర్టీ డబ్బిచ్చాకే తెరవాలి. ఓహో, ఇదిగోండి సార్. నేను వెళ్తానా? సార్ నాకు మంచం కూడా ఒకటి కావాలి. మంచమా? ఆ. ఇది తెరిచామంటే తర్వాత నీకు మంచమే గతి. వస్తానా? సార్ నాకు బీరువా కావాలి. ఇప్పుడే సేల్స్ అయిపోయింది, రేపు చూద్దాం. ఓకే సార్. जयन्ती मङ्गलाकाली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वता नमोस्तुते जय त्वं देवी चामुण्डी जय भूतातिहारिणी जय सर्वगदे देवी कालरात्रि నీ మనసులో కలవరం, అందువల్లే నా పాదానికి పాలాభిషేకం. అమ్మకి పాలాభిషేకం చేద్దామని పాలు తీసుకొచ్చాను. అవి నీ పాదాల మీద ఒలిగాయి. పర్వాలేదు పర్వాలేదు, పాలు చేరవలసిన చోటికి చేరాయి. ఏమంటున్నావు నువ్వు? అమ్మ తల్లి, నేనేం తప్పుగా లేదు. నేను ఆ తల్లి ఒకటే అంటున్నా. అదే తల్లి, పిల్లలు దేవుడు ఒకటే అంటారుగా, అందుకే అలా అన్నా. అమ్మ దుర్గా, పులిహార, దద్దోజనం, పరవాన్నం అన్నీ చేసి తీసుకొచ్చాను. ఓ పట్టు పట్టే. ఇవన్నీ నేను అడగలేదుగా. ఏ అడిగితేనే నేను నీకు పెట్టాలా? అడగకుండానే నువ్వు నాకు పెట్టేవుగా. నాకు అన్నపూర్ణ అని ఒక పేరుంది, అది నీకు తెలుసా? పసిపిల్లలా ఉన్నావు, పెద్ద మాటలు మాట్లాడుతున్నావే. నాకేం అర్థం కావడం లేదు. నాకివన్నీ ఏం వద్దు, తీసుకెళ్ళు. వీటిల్లో నేను ఉప్పేసేనా లేదా అనేది గాని సందేహం. కావాలంటే నేను కొంచెం రుచి చూడనా? రుచా? ఏమిటిది? జరిగినవన్నీ దగ్గరుండి చూసినట్టు మాట్లాడుతున్నావు. ఇంతకీ నువ్వెవరు? నేనా? అమ్మా! అమ్మా! నువ్వా? నీ తల్లి కామాక్షమ్మ పసిబిడ్డ రూపంలో వచ్చిందని ఆశ్చర్యపోతున్నావా? అసుర సంహారం 5 ఏళ్ల బిడ్డ ద్వారా జరగాలని రాసిపెట్టుంటే దాన్ని మనం మార్చగలవా? ఏమిటమ్మా, నువ్వు నీ బిడ్డను చూడ్డానికి వచ్చావనుకున్నాను, కానీ ఆ దుర్మార్గుల మీద పగ తీర్చుకోవడానికి వచ్చావా? ఏం చేయను, ప్రేమ పగ అన్నవి ఒకే హృదయంలోనే ఉన్నాయి. మంచివాళ్లు చెడ్డవాళ్లు ఒకే చోట ఉన్నట్టు. అమ్మా, ఏమిటమ్మా నువ్వనేది? నువ్వు కళ్ళా కపటం ఎరుగని దానివి. ఈ గొడవలన్నీ నీకు అర్థం కావు. కానీ ఒకటి మాత్రం నిజం, ఒక్కరోజు కూడా నిన్ను విడిచిపెట్టి నేను ఉంటాను. ఎప్పుడు నీ నీడలా నీతోనే ఉంటాను.
వస్తున్నానమ్మా. ఏంటమ్మా? పూజ సామాన్లన్నీ ఇలా పడున్నాయేమిటి? దేవుడి ఫోటోలన్నీ ఏమయ్యాయి? చిన్నమ్మగారు అన్నిటిని కుప్పతొట్లు పడేశారమ్మా. ఏమిటి? పూజించే దేవుళ్ళని కుప్పతొట్టులో పడేశారా? కుప్పతొట్టులో పడేయకుండా గుడి కట్టి పూజించబడ్డావా? మోడర్న్ ఆర్ట్స్ పెట్టాల్సిన చోట మీ అమ్మవారి ఫోటోలు పెట్టావు, అందుకే తీసి పారేశాను. ఈ ఇంట్లో నాకున్న ఒకే ఒక్క ఆనందం పూజ చేయడమే. అది లేకుండా చేశారు. దేవుడి ఫోటో లేకుండా నేను ఎలా పూజ చేయగలను? మా అమ్మోరు సర్వాంతర్యామి, మట్టిలో ఉంది చెట్లో ఉంది అంటావుగా. తోటలోకి వెళ్ళి మట్టితో అమ్మవారిని చేసుకుని పూజించు, లేదంటే చెట్టుకి బొట్టు పెట్టి పూజ చెయ్యి. ఏమిటి అలా చూస్తున్నావు? పోవే. అమ్మా! తల్లి, గుడిసెలలో కొలువున్న నువ్వే వేప చెట్టులోనూ ఉంటావంటారు. అది నిజమని తెలుసుకున్నాను. నీ ఉనికిని చాటుకుని నా కళ్ళు తెరిపించావు. ఇకపై నేను ఈ చెట్టుకే పూజ చేస్తాను. ఏయ్, ఏమైందా నీకు? భక్తి ముదిరిపోయి పిచ్చేమన్నా పట్టిందా? ఊళ్ళో ఉన్న చెట్లకి చావలకి దండం పెడుతున్నావు? ఇది చెట్టు కాదండి, మహంకాళి. ఆ కామాక్షమ్మ తల్లి ఇందులో కొలువున్నట్టు ఈ వేప చెట్టు కళ్ళు తెరిచి చూసిందండి. ఏమిటి? అసేయ్, రాను రాను నీ గోళ తట్టుకోలేకపోతున్నానే. దేశంలో ఎంతో మంది కళ్ళు లేక అల్లాడుతుంటే ఈ వేప చెట్టు కళ్ళెక్కడి నుంచి వచ్చాయి? ఎందుకండి అలా మాట్లాడతారు? ఆ కామాక్షమ్మ తల్లి కళ్ళు ఈ చెట్టుకున్నాయి, నేను చూశానండి. కొంచెం ఉండండి, ఈ తల్లికి పొంగలు పెట్టి పూజ చేయాలి. వస్తాను. నేను ఇంకా టిఫిన్ చేయలేదు. వేప చెట్టుకి పొంగలట. హ, వేప చెట్టుకి కళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏమనాలి దీన్ని? ఒకవేళ కనిపించకుండా పోయిన కళ్ళు ఈ చెట్లో ఉన్నాయేమో. పెళ్ళం కన్ఫ్యూజ్ చేసిందే. రేయ్, ఈ చెట్టు నరకండ్రా. అయ్యో! అమ్మా! ఏమిటిది? ఒళ్ళంతా రక్తం. గిట్టని వాళ్ళెవరో నన్ను నరుకుతున్నారు. ఏమంటున్నావు? నువ్వు వేపాకనే అమ్మోరనుకుంటావు. కొంతమంది ఆ కామాక్షమ్మనే ఉట్టి వేప చెట్టు అనుకుంటారు. ఆ దుర్మార్గుల్ని ఊరికి వదిలిపెట్టకూడదు. అతను పాత లెక్కే ఇంకా తీర్లేదు. ఈ పాపపు లెక్కని ఎందులో చేర్చడం? రేయ్, ఈ పాటికి చెట్టునే నరుకుంటారనుకున్నాను. చిన్న కొమ్మను కూడా నరకుండా నిల్చున్నారే. కొమ్మనే కాదండి, ఈ చెట్టు ఆకును కూడా నరకలేం. ఇది మామూలు చెట్టు కాదండి బాబు. రచే, పోండ్రా, పోండి. నా ఇంటికి వెళదాం, నీ గాయాలకు మందు రాస్తాను. మందా? నాకా? పిచ్చిదానా, ఇప్పుడు చూడు. ఏమిటమ్మా ఇది? మందే రాయకుండా నీ గాయాలన్నీ మాయమైపోయాయి. మందుని నేనే, మాయని నేనే, విశ్వరూపం ఎత్తపోయే వేప చెట్టుని నేనే.